హలో ఫార్మర్స్ రైతులందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు క్లాస్ కంపెనీ వారి ముకుంద అనే టమాటా రకం. ఈ పంటకి 15 రోజులు అవుతుంది. మేము ఈ పంట నాటిన తేదీ మార్చి 4-5 తేదీల్లో అయితే ఈ మొక్కలు నాటుకోవడం జరిగింది. ఈ రోజుకి దాదాపు 15 రోజులు అవుతుంది. ఈ పంట కాలం ప్రస్తుతానికి 15 రోజులు. మేము ఈ 15 రోజులకు గాను ఇప్పటి వరకు నిన్న ఒకే ఒకసారి స్ప్రేయింగ్ చేయడం జరిగింది. 15 రోజులకి ఒకే ఒక స్ప్రేయింగ్ చేయడానికి ప్రధాన కారణం 10 స్ప్రేయింగ్లలోపు పంటని పూర్తి చేయాలనే ఉద్దేశంతో 15 రోజులకి నిన్న బెనీవియాని స్ప్రే చేసుకోవడం జరిగింది. 10 స్ప్రేయింగ్లలోపు పంటని పూర్తి చేయాలనే ఉద్దేశంతో చాలా నిదానంగా 15 రోజులకి బెనీవియాని స్ప్రే చేసుకున్నాము నిన్న. 10,000 టమాటా మొక్కలకు గాను 180 ml అయితే మేము స్ప్రే చేసుకోవడం జరిగింది. మేమైతే వారం రోజుల తర్వాత మళ్ళీ బెనీవియానే స్ప్రే చేయాలనుకుంటున్నాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం చాలా తక్కువ ఖర్చుతో తక్కువ స్ప్రేయింగ్లతో పంటని పూర్తి చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ వారం రోజుల తర్వాత బెనీవియానే స్ప్రే చేసుకోవాలని అనుకుంటున్నాము. ప్రస్తుతానికి మొక్కలైతే చాలా బాగా బతుకున్నాయి. ఎండలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మా ఏరియాలో 35 డిగ్రీలు ఎండ అయితే కాస్తుంది. మేము నిన్న బెనీవియా అయితే స్ప్రేయింగ్ చేసుకున్నాము. అంతకుముందు మొక్కలకి 10 రోజులు 8 నుంచి 10 రోజులు అయినప్పుడు వ్యామ్ మైకోరైజా అనే బ్యాక్టీరియాని అయితే డ్రించింగ్ చేసుకోవడం జరిగింది. మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి. మేమైతే ఈ క్లాస్ కంపెనీ వారి ముకుంద టమాటా రకం నాటడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఎప్పుడూ నాటలేదు. ఇదే మొదటిసారి నాటడం. ప్రస్తుతానికి 15 రోజులకు గాను మొక్కలు అయితే చాలా బాగా బతుకున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎండలకు తట్టుకొని ఎలా నిలబడతాయో చూడాలి. ఇంకా ఈరోజు మార్చి 21 శుక్రవారం టమాటా ధరలను ఒకసారి పరిశీలించినట్లయితే ధరల్లో అయితే పెద్దగా మార్పు లేదు. గత వారం 10 రోజుల నుంచి ఎటువంటి ధరలు వెళ్తున్నాయో అవే ధరలు కొనసాగుతున్నాయి. మార్కెట్ అయితే చాలా స్లోగా నడుస్తుంది. ధరలు పెరగడం లేదు. ఇంకా ధరల విషయానికి వస్తే ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ 130 రూపాయలు 15 కిలోల బాక్సు. 100 రూపాయల నుంచి 100, 110, 120, 130 టాప్ గ్రేడ్ కాయలు అక్కడక్కడ మాత్రమే 100 నుంచి 130 రూపాయలు వెళ్తున్నాయి. మిగిలిన కాయలన్నీ 100 లోపే వెళ్తున్నాయి. 15 కిలోల బాక్సు పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో. ఉత్తర భారతదేశంలో కాయలు ఎక్కువగా ఉండటం వల్ల, అక్కడ సరుకు ఎక్కువగా ఉండటం వల్ల ధరలు అయితే పెరగడం లేదు. ఇక రానున్న రోజుల్లో ఏప్రిల్లో ఉగాది పండుగ తర్వాత ధరలు ఏమైనా పెరుగుతాయేమో వేచి చూద్దాం. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫార్మర్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.